మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల దాడి వెనుక ఢిల్లీ పెద్దల హస్తముందా? వరుసగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న పార్టీ ఎందుకు స్పందించడం లేదు? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతోనైనా క్రమశిక్షణ సంఘం రియాక్ట్ అవుతుందా? రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే సాహసం పీసీసీ చేస్తుందా? ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవి హామీ అమలు కాకపోవడంతో ఆయన రుసరుసలాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రేవంత్ భాష హావభావాలను సైతం తప్పుబడుతూ హాట్ కామెంట్స్ చేశారు. అటు సామాజిక సమీకరణాల కారణంగానే మంత్రి పదవి సాధ్యం కావడం లేదన్న బట్టి విక్రమార్క వ్యాఖ్యలను సైతం తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు రాజగోపాల్. కాంగ్రెస్ లో అన్నదమ్ములం ఉన్న విషయం హామీ ఇచ్చే ముందు తెలియదా అని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసమే తాను కొట్లాడడం లేదంటున్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధికైనా నిధులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. పైసలు మీకే పదవులు మీకేనా అంటూ నేతల వ్యవహార శైలిని నిత్యం ఎండగడుతున్నారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ నిధులను దోచుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పాలన జరగాలని, అవినీతి రహిత పాలనను అందించాలని డిమాండ్ చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే. రాజగోపాల్ రెడ్డి వరుస సంచలన ప్రకటనలు కాంగ్రెస్ లో కలవరం పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా ఎన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నా కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా ఉంటోంది. గతంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తోందని ప్రకటించారు. వెంటనే మల్లురవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం జరిగింది. అయితే రాజగోపాల్ వ్యాఖ్యలపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ప్రకటించారు మల్లురవి. ఇదే విధంగా తాజాగా మరోసారి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి వరుస విమర్శల దాడిపై పీసీసీ క్రమశిక్షణ సంఘం రియాక్ట్ అవుతుందా లేదా అన్న ఉత్కంఠ కాంగ్రెస్ లో నెలకొంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెనుక ఢిల్లీ పెద్దల హస్తముందట. వాస్తవానికి ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో అధిష్టానం పెద్దలు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. పార్లమెంటు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ మంత్రి పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చారని ఆయన పదే పదే నొక్కి చెప్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి పెద్దగా ఇష్టం లేదట. రెడ్డి కోటాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కాదని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అవకాశం ఇవ్వాలని హైకమాండ్ స్పష్టంగా చెప్పిందట. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. అలా రాజగోపాల్కు మంత్రి పదవి రాకుండా చెక్ పెట్టారన్న చర్చ నడుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శల దాడి కొనసాగిస్తున్నారన్న వాదన ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ పెద్దల సపోర్ట్ పుష్కలంగా ఉందట. అది చూసుకునే మరింత రెచ్చిపోతున్నాడన్న టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శల దాడిని కొనసాగిస్తున్న రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.